హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 3 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దమయంతిని వదిలి వెళ్లిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా మంటలు వ్యాపించాయి. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్న ఆర్తనాదం వినిపిస్తుంది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్ని మంటల మధ్య ఉన్న నాగకుమారుణ్ణి రక్షిస్తాడు. ఆ పాము నలుణ్ణి కాటువేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజ రూపంలో ప్రత్యక్షమై, నా పేరు కర్కోటకుడు, నేను నిన్ను కాటు వేశానని భయపడకు, ఇక నిన్ను ఎవ్వరూ గుర్తించరు, పాము కాటు నిన్ను ఏమీ చెయ్యదు, నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది, దానిని నీవు స్వీకరిస్తే నీ పూర్వాకృతి నీకు వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్షకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను సేకరించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోతాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలిచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలచుకుని దుఃఖిస్తుండగా జీవలుడు విని, ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకు ఒక ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతన్ని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారు అని పరితపించాడు. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. చేదీ దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటిన ఉన్న పుట్టమచ్చను చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మ, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడ వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలుచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణును చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణమేమిటి అని అడిగింది. అందుకు అతడు, అమ్మ, ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులు పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రిక సమానురాలివి. నేను నీ తల్లి దాసన్నరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహువును వివాహమాడాను అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణులతో పుట్టింటికి ప్రయాణం అయ్యింది. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుణ్ణి వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్యసభలో ఈ విధంగా ప్రకటించండి, నీ సతిని వంచావు, ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు, అలా చేయడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది. అలా నలుణ్ణి వెతకడానికి వెళ్ళిన వారిలో పర్ణదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మ, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నువ్వు చెప్పినట్టే చెప్పాను. అక్కడ ఒక కురీపి
వంటవాడు సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు. దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవనుడు అనే బ్రాహ్మణును పిలిపించింది. సుదేవ, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు వెతికించిన ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించండి. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణుతో దమయంతి చెప్పమన్నట్టే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేహం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒక రోజులో విదర్భను చేరడం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వ సామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడు మనసు కలతకు గురైంది. నేను అడవిలో నిర్దాక్షిణంగా వదిలి రాబట్టే కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి 2 పిల్లల తల్లి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా? ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా అనిపించింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టును పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్ష విద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతిఫలంగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలుల్లో నుండి కలి వెలుపలకు వచ్చాడు. తనను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వలన అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపం ఏముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చేసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. దమయంతి తన దాసితో వచ్చింది. ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వర్ణేశుడు. వారు నాకు తెలుసు. కానీ వారి వెంట ఉన్న కురీపి ఎవరు? అతన్ని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా అని పంపింది. దాసి నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కుని రమ్మంది అని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో 100 ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పు అన్నాడు. మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. అతడు వర్ణేశుడు. ఇతనికి ముందు నలుని సారథి అన్నాడు. దాసి అతనికి నలుడు జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లల్నిచ్చి వర్ణేశుణ్ణి విదర్భకు పంపాడు. ఆ తర్వాత వర్ణేశుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి,
వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. దాసి, అయ్యా, నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతుంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసి వెళ్ళి నలుణ్ణి పరీక్షించి, అమ్మ, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయనంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు, ఇది నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చెలించి ఎత్తుకుని ముద్దాడుతాడు. దాసితో, అమ్మ, ఏమీ అనుకోవద్దు. వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకు అలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం, మాతో నీకేం పని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురీపి బాహుకుడే నలుడు. అమ్మ, అతను ఇక్కడికి వస్తాడా? నేను అక్కడికి వెళ్ళాలా? నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుణ్ణి దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుణ్ణి చూసి, అయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతనైన నన్ను విడిచిపెట్టడం ధర్మమా అని? అలా చెయ్యడానికి నేనేమి అపకారం చేశాను? అగ్ని సాక్షిగా విడవను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చెయ్యవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువలన నేను అలా చేశాను. జోదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను.